హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఫుల్ కాకరకాయ కారం అండి. అస్సలు చేదు లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. నేను ఇక్కడ కాకరకాయలు 1/2 kg వరకు తీసుకున్నానండి. వీలైతే చాలా చిన్న సైజ్ చూసి తీసుకోండి, పెద్దవైతే కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ పైన పొట్టు అనేది తీసేసుకోండి చక్కగా. ఆ తోకలు మీ ఇష్టం, కావాలంటే పెట్టచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది నేను అలాగే పెడుతున్నాను. చక్కగా పొట్టు మొత్తం తీసేసుకోండి. చూసారు కదా, ఇలా పొట్టు అంతా తీసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి, 2 సైడ్స్ కాదు, ఒక సైడ్. అది కూడా ఎందుకంటే తొందరగా వేగిపోతాయి, లోపల వరకు చక్కగా వేగిపోతాయని ఒక సైడ్ కట్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఒక సైడ్ కట్ చేసుకోండి. అన్నిటికీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి అన్ని కాకరకాయలు ఒక బౌల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కాకరకాయలు మొత్తానికి అయ్యేటట్టు బాగా కలపండి, కిందకి మీదకి బాగా కలిపేసి మూత వేసి ఒక అరగంట పైనే పెట్టండి. ఎందుకంటే చేదు అనేది అస్సలు ఉండదు. తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసి అందులో వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ కాకరకాయలన్నీ, ఇక్కడ కెమెరా కొంచెం పక్కకు జరిగినట్టుంది, నేను చూసుకోలేదు. గట్టిగా పిండి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా తక్కువే పట్టిద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కాకరకాయలు చక్కగా వాష్ చేసి వాటర్ లేకుండా పిండి తీసుకున్నాం కదా, కాకరకాయలు అందులో యాడ్ చేసుకోండి. ఆయిల్లో వేసి మూత వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి 5 మినిట్స్. తర్వాత ఇంకో సైడ్కి తిప్పి చక్కగా వేగిపోవాలండి. మనం కట్ చేసాం కదా, లోపల కూడా పచ్చిగా ఉండకుండా చక్కగా వేగిపోతాయి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తర్వాత మూత వేసి పెట్టండి. మనం ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికి మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టండి. అందులోనే ఒక 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. 3 to 4 స్పూన్స్ వేసుకోండి. కారం యాడ్ చేసి మిక్సీ వేసుకోండి. అంతేనండి, ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం రెడీ అయింది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. మధ్యలో కాకరకాయలు కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా, కలుపుతూ ఉండండి, అటు ఇటు తిప్పుతూ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోండి. వేగిపోయాయండి కాకరకాయలు. చూసారు కదా, చక్కగా కలర్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ కాకరకాయలు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. పెరుగన్నంలో, సాంబార్, రసం, పప్పుచారులకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు ఫ్రెష్దే యాడ్ చేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. అందులోనే మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాకరకాయలు ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం అనేది, ఆ కారము 3 to 4 స్పూన్స్ మీరు తినేటట్టు చూసి వేసుకోండి. కాకరకాయలు విరగకుండా చక్కగా కలిపేసేయండి. లోపల వరకు కారం వెళ్ళేటట్టు చక్కగా కలపండి చిన్నగా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చేదు అస్సలు ఉండదండి. పైన పొట్టు తీసేసి సాల్ట్ వేసి, నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి. ఇందాక మనం 2 స్పూన్స్ వేసుకున్నాం కదా, ఆ సాల్టే బాగా పట్టి ఉంటుంది కాకరకాయలకి, అందుకే నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా చాలా టేస్టీగా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.